పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెద్దలు గౌరవనీయులు హరీష్ అన్న గారి సహకారంతో, కేసీఆర్ గారి సహకారంతో నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఏం పనులు చేసామనేటి ఇప్పుడు మనము వీడియో ద్వారా చూడడం జరిగింది. అందులో కూడా మిగతా అన్ని కవర్ కాలేవు. మన నారాయణఖేడ్ మొత్తం 60 ఏళ్ల నుంచి వెనుకబడిన నారాయణఖేడ్ని కేవలం హరీష్ అన్న గారి సహకారంతో ఈ 10 సంవత్సరాల్లో 60 ఏళ్ళ వెనుకబడిన ధరాన్ని దూరం చేసినాం. మనం ఒక్కటి కాదు, దవాఖాన్లు 2 30 పడకల దవాఖాన్లు తీసుకొచ్చినాం, 2 పిఎస్సి సెంటర్లు తీసుకొచ్చినాం, ఒకటి 50 పడకల మాతా శిశు దవాఖానా తీసుకొచ్చినాం, డయాలసిస్ సెంటర్ జిల్లాలో అన్నిటికంటే ముందుగా హరీష్ అన్న మనకు మంత్రి ఉండే మనకే ఇచ్చిండు, డయాలసిస్ సెంటర్ మనకే ఇచ్చిండు. అదే మాదిరిగా వైద్యంలో ఇంకెన్నెన్నో మనం చేసుకున్నాం, బస్తీ దవాఖానాలు అవన్నీ చేసుకున్నాం. దాని తర్వాత మన నారాయణఖేడ్ నియోజకవర్గంలో మన రైతులకు అందరికీ గోసగా ఉండేది కాబట్టి మన కరెంటు వోల్టేజ్ డ్రాప్ అయిపోతుంటే 15 కొత్త సబ్ స్టేషన్లు మన ప్రభుత్వం రాగానే హరీష్ అన్న గారు తను చొరవ తీసుకొని దగ్గరుండి 2 నెలల్లో మొత్తం ఒక్కొక్క సబ్ స్టేషన్ కట్టించి మనకు అందజేసి రైతులకు పంటలు పండించుకునే విధంగా ఏర్పాటు చేసింది. అదే కాకుండా మరి నల్లవాగు ప్రాజెక్ట్ ఏదైతుందో నల్లవాగు ప్రాజెక్టు కెనాల్ను రిపేర్ చేసే కొరకని 25,75,00,000 రూపాయలు మంజూరు చేసి నల్లవాగు ప్రాజెక్టు కింద 7 సంవత్సరాలు కంటిన్యూస్గా 2 పంటలు పండించుకునే కొరకని మనకు అవకాశం కల్పించింది. మరి పిల్లలు చదువుకునే కొరకని, విద్యార్థులు చదువుకునే కొరకని మన ఊరు మన బడిలో ఎన్నో శాంక్షన్ చేయడమే కాకుండా మన 8 రెసిడెన్షియల్ స్కూళ్ళు నారాయణఖేడ్లో, 4 ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, 2 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, 2 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఏర్పాటు చేసి నారాయణఖేడ్లో విద్యలో కూడా నంబర్ 1గా తీర్చిదిద్దే కొరకని వారు కృషి చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదే కాకుండా రైతులు పండించిన ధాన్యం నిల్వ చేసుకోవడానికి గోదాములు కానీ, ప్రభుత్వం ఉంటే నిల్వ చేసుకోవడానికి గోదాములు కానీ, అమ్ముకోవడానికి మార్కెట్ యార్డు గత 60 సంవత్సరాల్లో లేకపోతే మన దగ్గర 2 మార్కెట్ యార్డులు మంజూరు చేయించారు. మరి 5 గోదాములు కూడా మంజూరు చేయించి ఈరోజు గోదాములు లేక నారాయణఖేడ్లో నిల్వ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. మరి నారాయణఖేడ్లో అధికారంలోకి వచ్చిన ఒక్క గోదాము కూడా నిర్మించలేదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే రోడ్ల విషయానికి వస్తే మనం 2 నేషనల్ హైవేలు ఉన్నాయి. 2 నేషనల్ హైవేలు కూడా NH 161 సంగారెడ్డి నుంచి అకోలా వరకు ఉన్న రోడ్డు వయా నారాయణఖేడ్, నిజాంపేట, శంకరంపేట పోతుంది. ఆ రోడ్ని కూడా మన ప్రభుత్వ హయాంలోనే మంత్రి గారి చొరవతోనే మనం మంజూరు చేసుకోవడం జరిగింది. నిజాంపేట బీదర్ రోడ్ ఉంది NH 161B. ఆ నేషనల్ హైవే కూడా మన మంత్రి గారి చొరవతోని 383 కోట్లతోని మనం మంజూరు చేసుకొని ఆ పనులు కూడా ఇన్సుమిన్సుగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. మరి పంచాయతీరాజ్ రోడ్ల విషయానికి వస్తే, R&B రోడ్ల విషయానికి వస్తే 150 కిలోమీటర్లు డబుల్ లేన్ రోడ్లు కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అదేగాక మిగతా రోడ్లన్నిటి కూడా మనం పీటీ రిన్యువల్ కూడా శాంక్షన్ చేసుకొని 80% మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మన ట్రైబల్స్ విషయానికి వస్తే గిరిజన సోదరుల కొరకని నారాయణఖేడ్లో ఒక తాండా కూడా డాంబర్ రోడ్ లేకుండే 112 కోట్ల రూపాయలతోని మనం నారాయణఖేడ్లో తాండాలకు డాంబర్ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డాంబర్ రోడ్లలో మన ప్రభుత్వ హయాంలోనే 60% రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి ఎట్లనే మూల కొట్టే ఒకటి కూడా ఇప్పుడు మంజూరైతలేవు. తాండాలలో మేము గుళ్ళు కట్టుకుంటామంటే కమ్యూనిటీ హాల్ పేర్ల మీద సుమారుగా 50 తాండాలకు మనం గుళ్ళ కొరకని 5 లక్షలు 10 లక్షల రూపాయలు కూడా మంజూరు చేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక అన్నిటికంటే ముఖ్యమైన పెద్ద సమస్య తాగునీటి సమస్య. అది 70 ఏళ్ల నుంచి ఉన్న ఘోషని బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే హరీష్ రావు గారు, కేసీఆర్ గారు చొరవ పెట్టేసి మన నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రతిరోజు ప్రతి ఇంటికి నల్ల ద్వారా నీళ్ళు వచ్చే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియదు. ఇప్పుడు వస్తున్నాయా నీళ్లు? రోజు సింగూరు నీళ్ళు వస్తున్నాయా? అయిపోయింది, మన నాగన బంద్ అయిపోయింది. ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి? వారం రోజులకు 10 రోజులకు ఒకసారి, కొన్ని నెలలు కూడా వస్తలేవు, కొన్ని గ్రామాలకు వస్తలేవు.
అదే మాదిరిగా 3-4 మండలాలకు చాలా ఇబ్బందులు ఉండే. అన్ని మండలాలకు కూడా ఇబ్బంది ఉంది, కానీ మరీ ఎక్కువ ఇబ్బంది నాగిల్గిద్ద మండల్, మనూర్ మండల్, కంగ్టి మండల్, సిర్గాపూర్ మండల్, ఇవన్నీ మండలాలకు సాగునీరు కొరకని ఇబ్బంది ఉండే. బసవేశ్వరరావు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టి 1744 కోట్ల రూపాయలు మంజూరు చేసి మన ప్రభుత్వ హయాంలో మరి ముఖ్యమంత్రి గారి ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసి గ్రామ గ్రామానికి 20 లక్షల రూపాయల డెవలప్మెంట్ కొరకని మనకు నిధులు ఇవ్వడం జరిగింది. అవి మనం పనులు కూడా చేసుకున్నాం. తర్వాత ఆ ప్రాజెక్టు కూడా మనం స్టార్ట్ చేసుకున్నాము. అక్కడ లిఫ్ట్ ఇంటేక్ వెల్ దగ్గర ఇంటేక్ వెల్ కానీ దాని కొరకని భూసేకరణ కూడా చేసినాం. సబ్స్టేషన్ కొరకని భూసేకరణ చేసినాం. అక్కడ పనులు ప్రారంభించినాం. మన నారాయణఖేడ్ ఏదైతే కరువు ఉన్నదో కరువు పారదోష కొరకని గట్టిగా ప్రయత్నం చేసినాం. ఏమైంది, చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కడ పని అక్కడనే ఉంది, కానీ ఒక నయా పైసా పని జరుగుతలేదు. ఇంకో విషయం అయితే 8 చెరువులు మంజూరు చేసిండు మన హరీష్ రావు సార్. అది నాకు కూడా తెలియదు. మంజూరు చేసినాక నాకు పంపించాడు, కాపీ పంపించాడు. నారాయణఖేడ్ అంటే అంత శ్రద్ధ తీసుకొని మన మంత్రి గారు మనకు 8 చెరువులు మంజూరు చేస్తే ఈరోజు ఒక్క చెరువు పని కూడా కొనసాగుతలేవు. అన్ని చెరువులు అన్నీ కూడా అట్లనే పనులన్నీ ఆగిపోయినాయి. ఈ రకంగా కాంగ్రెస్ వాళ్ళు మరి అది చేస్తాం ఇది చేస్తామని అధికారంలోకి వచ్చిండ్రు. సంక్షేమ పథకాల విషయంలో మనకు అన్ని అబద్ధాలు ఆడినరు. రైతులందరినీ మనం మసిగి పూసి మారేడుకాయ చేసినారు. 5,000 ఉన్న రైతు బంధు 10,000 ఉన్న రైతు బంధుకు 15,000 ఇస్తామని చెప్పి మాట్లాడి మూడు సందర్భాల్లో 3 సీజన్ల రైతు బంధు ఎగ్గొట్టడం కూడా మొత్తం ఎగవేయడం జరిగింది. కానీ ఏమంటారు, ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లనే మాట్లాడతాడు. మన నారాయణఖేడ్ లంగా ఎమ్మెల్యే ఉన్నాడు ఆ సంజయ్ రెడ్డి, అట్లనే మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు, మొత్తం ఇచ్చేసినాం మేము, రైతు బంధు మొత్తం ఇచ్చేసినాం, జర ఆశమైండొచ్చు కానీ మొత్తం ఇచ్చేసినాం, ఇన్ని వేల కోట్లు ఇచ్చినాం, అన్ని వేల కోట్లు ఇచ్చినామని మాట్లాడతారు. రైతు బంధు మొత్తం ఎగ్గొట్టేసారు. తులం బంగారం ఇస్తామన్నారు, అది లేదు. మహిళలకు 2,500 ఇస్తామన్నారు, అది లేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది లేదు. కొత్తగా పెన్షన్లు అందరికీ ఇస్తామన్నారు, 2,000 నుంచి 4,000 చేస్తామన్నారు, అది లేదు. ఈ రకంగా అన్ని అబద్ధాలు మాట్లాడుకుంటా ఇప్పుడు కూడా ఇంకా కూడా అబద్ధాల మాట్లాడడంలో నంబర్ 1 ఈ రాష్ట్రంలో ఎవరంటే రేవంత్ రెడ్డి. ఈడ నారాయణఖేడ్లో నంబర్ 1 ఎవరంటే సంజయ్ రెడ్డి నంబర్ 1 అబద్ధాలు మాట్లాడడం. ఇక నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా ఇది చేస్తున్నా, ఈ ప్రతిపాదన పంపించిన ఆ ప్రతిపాదన పంపించిన. ప్రతిపాదన అంటే అర్థం తెలుసా, మనం రాష్ట్ర బడ్జెట్ మొత్తం కూడా దరఖాస్తులు రాసిస్తే దాన్ని ప్రతిపాదన అంటారు. మంజూరు అంటే జీవోలు వస్తాయి మంజూరు అవుతాయి. మన ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మనం జీవో తీసుకొని వచ్చి పని చేసుకుని మొదలు పెడుతుంటాం. కానీ వీళ్ళు ప్రతిపాదనలు అని చెప్పుకుంటా టైంపాస్ చేసుకుంటా ప్రజలకు ఇబ్బంది పెడుతుండ్రు. రోడ్డు ఒక్కటన్నా ఇప్పటి వరకు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 1 కిలోమీటర్ రోడ్ వేసినావా సంజీవ్ రెడ్డి, గూతలు నరుకుతున్నావుగా చెప్పని అడిగినాను. ఎక్కడన్నా 1 కిలోమీటర్ డాంబర్ రోడ్ వేసింది ఉంటే చూపెట్టమన్నా, ఆయనకు జవాబు లేదు. మనం వేసిన సబ్స్టేషన్లన్నీ మన పీరియడ్లో మన బీఆర్ఎస్ టైంలో హరిశన్న సహకారంతో మనం సబ్స్టేషన్లు నిర్మించినాం. సబ్స్టేషన్లు బీఆర్ఎస్ వాళ్ళు ఏమీ చేయలేదు, మా నాయన పీరియడ్లో కాంగ్రెస్ పీరియడ్లో చేసినామన్నాడు. నీ దగ్గర జీవోలు ఉంటే తీసుకురా, లేకపోతే ముక్కు నేలకు రా అన్న. ఆయనకి ముఖం లేదు, జీవో లేవు, ముఖం లేదు ఆయనకు. ఆయన రాలేదు, జీవోలు చూపెట్టలేదు. ఇట్లా పచ్చి అబద్ధాలు చెప్పుకుంటా మనం మంజూరు చేసిన పనులకే కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతున్నారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు హరిశన్న గారి సహకారంతో 350 డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆడ 795 డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేస్తే అవి అప్పుడే హ్యాండ్ ఓవర్ చేసేది కంప్లీట్ అయినాయి. కంప్లీట్ అయిన వాటికి మనకు పేరు వస్తుందని చెప్పేసి అందులో కరెంట్ వైర్లు వీకేసిండ్రు, పైప్ లైన్లు వీకేసిండ్రు, మీద పెట్టిన ఓవరేజ్ ట్యాంక్స్ అన్ని ఎత్తుకపోయి ఈరోజు నిరుపేదలకు ఇల్లు రావాల్సిన వాళ్ళకు ₹1 ఖర్చు లేకుండా మనం ఇల్లు ఇచ్చినాం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినట్టు కాదు, వాళ్ళు ఇచ్చేది తీండంని 3,40,000, కానీ ఇల్లు కడితే అవుతున్నాయి 20 లక్షల రూపాయలు. ఇంద్రమ్మ ఇల్లు కడితే 20 లక్షల రూపాయలు అవుతున్నాయి. కానీ వాడు ఇచ్చేది తీండంని 40,000 ఇచ్చి నేనే ఇస్తున్నా, 3 రంగులు పెట్టుండి 4 రంగులు పెట్టుండి అని చెప్పేసి ప్రజలను ఇబ్బంది పెట్టే పని చేస్తుంది. ఇల్లు కట్టుకున్నంతా బాకులో పాలైపోతున్నారు. మేము ఆ రకంగా 350 ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసినాం, అవి కూడా కంప్లీట్ చేసినాం. అవి ఎలక్షన్ కోడ్ రావడం మూలంగా ఇవ్వలేకపోయినాం. ఈ రకంగా ఏది జరిగిన డెవలప్మెంట్ అంతా కూడా బీఆర్ఎస్ హయాంలోనే మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు
కేసీఆర్ గారి సహకారంతో, మన హరీష్ అన్న సహకారంతోనే మనం పనులన్నీ చేసుకున్నాం. వీళ్ళు వచ్చిన తర్వాత ఏ ఒక చెరువు మంజూరు కాలేదు, ఏ ఒక రోడ్డు మంజూరు కాలేదు, ఏ ఒక కుంటలు మంజూరు కాలేదు. చివరికి రోడ్ల పడ్డ పొక్కలు పూడ్చని చేయని కూడా శాతగారి అసమర్థ ప్రభుత్వం, అసమర్థ ఎమ్మెల్యే ఈ నారాయణఖేడ్ ఎమ్మెల్యే అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. అదే మాదిరిగా ఓటర్ నమోదు నాకంటే మంచిగా సార్ చెప్పడానికి వచ్చింది కాబట్టి నేను దాని గురించి ఎక్కువ చెప్తలేను. దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా ఓటర్లు 2002 తర్వాత పెద్దగైన వాళ్ళందరికీ కూడా ఓటర్లు అంటే ఓటర్ల నమోదు ఓటర్ల పేరు వచ్చిన వాళ్ళందరూ కూడా తిరిగి మ్యాపింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని గురించి మనకు పెద్దలు హరీష్ రావు గారు మనకు వివరంగా చెప్తారు కాబట్టి నేను దాని గురించి డీప్గా పోకుండా ప్రతి ఒక్కరు కూడా మన ఓటు మిస్ కాకుండా ఓటర్ నమోదు చేసుకోవాలి. ఇంకొక విషయం, కార్యకర్తలందరూ కూడా బిఎల్ఏలు అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా చురుకుగా ప్రవర్తించి ఏవైతే దొంగ ఓట్లు ఉన్నాయో, మొన్న నారాయణఖేడ్లో మన మున్సిపాలిటీలో ఓటమి కావడానికి కూడా సుమారుగా 4000 ఓట్లు మ్యాపింగ్ అవుతలేవు. 5,000 ఓట్లు మ్యాపింగ్ అవుతలేవు. అంటే 5,000 దొంగ ఓట్లు ఉన్నాయి. అక్కడ ఊర్లో వేస్తుండ్రు, ఇక్కడ నారాయణఖేడ్లో వచ్చి ఓట్లు వేస్తుండ్రు. ఆ రకంగా డబుల్ ఓట్లు ఉన్నాయని మనం వేరేస్తే మనకు మంచిగా ఉంటుంది. మన ఓట్లు మొత్తం నమోదు చేసుకోవాలి. అంతేందుకు నారాయణఖేడ్ చైర్మన్ గారు నాగేష్ షెట్కర్ గారు ఉన్నారు. ఆయనకు ఊర్లో ఓటు ఉండే, ఇక్కడ నారాయణఖేడ్లో ఓటు ఉండే. మరి నారాయణఖేడ్లో ఓటు, మరి ఇక్కడ నారాయణఖేడ్లో కాంటాక్ట్ చేసి ఒక 5% మందికి మన దగ్గర ఓట్లు ఉన్నాయి, కర్ణాటకలో బీదర్లో కానీ అక్కడ కూడా ఓట్లు ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఏరేసే కొరకని మీరంతా ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మరి అదే రకంగా మీ అందరికీ మరొక విజ్ఞప్తి ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో మనోళ్ళు అందరూ చూస్తున్నారు కానీ కామెంట్ కూడా పెట్టాలి, సోషల్ మీడియాలో కామెంట్ కూడా పెట్టాలి. ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ మీరు అందరూ కూడా చురుకుగా పాల్గొని అన్ని వీడియోస్, మన పార్టీ నుంచి వచ్చే వీడియోస్ అన్ని చూస్తే మనకు పరిజ్ఞానం వచ్చే అవకాశం ఉంటుంది. అట్లనే ఇక్కడ మనం చేసే కార్యక్రమాలు కూడా అన్ని చూస్తే, మనం పెట్టే వీడియోలు కూడా చూస్తే మనకు అందరు కూడా పరిజ్ఞానం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మీరందరూ సైనికుల్లో పనిచేసి 2 దఫాలుగా కార్యకర్తలే పార్టీకి వెన్నుముక. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. మొన్న కూడా అందరు కృషి చేశారు. కానీ మన దురదృష్టం, వాళ్ళు ఇచ్చే దొంగ హామీలు నమ్మి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ఓటేసారు. కాబట్టి మన తెలంగాణలో ప్రభుత్వం పోయింది, అట్లనే మనం కూడా ఓడిపోయినాం. కాబట్టి మీరు ఈసారైనా గట్టిగా ప్రయత్నం చేసి మేము చేసిన పనులన్నీ కూడా గట్టిగా చెప్పుకొని మరి గ్రామాన మనం ప్రతి ఒక్క గ్రామంలో కూడా మెజార్టీ తీసుకొని వచ్చి మనం అధికారం సాధించుకోవాలని చెప్పేసి